లివింగ్ రిలేషన్‌షిప్ తప్పు కాదన్న హైకోర్టు. ఆ 12 మందికి భారీ ఊరట. ఇది హెడ్‌లైన్స్. సో, వినంగానే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉండుండొచ్చు. బట్ ఇది సొసైటీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. బట్ హైకోర్ట్‌లో మాత్రం అంటే న్యాయస్థానాలు మాత్రము పదే పదే సహజీవనం తప్పు కాదు. సహజీవనం చేయొచ్చు. సహజీవనం చేస్తున్న వారిని ఇతరులు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కేస్ కూడా ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునైతే వెల్లడించింది. ఇది అక్కడున్న వారందరికీ కూడా అత్యంత ఆనందాన్ని కలిగించింది. మరి దీన్ని వ్యతిరేకిస్తున్న వారికి తప్పకుండా ఖచ్చితంగా ఇది ఆగ్రహాన్ని కలిగించే అంశమే. గతం నుంచి వస్తున్న సాంప్రదాయాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రభావం అంతా పడుతూ ఉంది. అలాగే ఈ లివింగ్ రిలేషన్‌షిప్ అనేది ఒక ఆడ, మగ కలిసి ఉండడం పెళ్లికి ముందు అనేది సాంప్రదాయం కాదు. మరి అలా ఉండడానికి ఇప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువవుతూ ఉన్నాయి. అలాగే హైకోర్టులు కూడా వీటికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి అని చెప్పేసి. దీనికి వ్యతిరేకత వస్తూ ఉంది. అసలు మరి ఎవరు ఈ కోర్టుకి సంబంధించి ఎవరు ఆ 12 మంది జంటలు? 12 మందికి ఎట్లాగా ఇచ్చింది కోర్టు అసలు? ఏ కండిషన్స్‌తోని ఇచ్చింది? మరి వీళ్ళని ఒకవేళ డిస్టర్బ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్‌గా వివరించింది. అదొకసారి చూద్దాం అసలు ఏ స్టాండ్ మీద కోర్ట్ ఇచ్చింది అనేది. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ ను చట్టవిరుద్ధమని పిలవలేమని, పెళ్లి లేకుండా కలిసి జీవించడం నేరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ప్రకారము ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని, ఒక జంట అవివాహిత హోదా వారి ప్రాథమిక హక్కులను అడ్డుకోకూడదని కూడా స్పష్టం చేసింది. సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలను చేస్తూ తీర్పునిచ్చింది. లివ్ ఇన్ సంబంధాలను చట్టవిరుద్ధం అని పిలవలేము. ఈ భావన అందరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి వివాహం కానంత మాత్రాన కలిసి జీవించడం నేరమని చెప్పలేమని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింఘిల్ బెంచ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎవరైనా వారి ప్రశాంతమైన జీవనానికి అంతరాయం కలిగిస్తే ఈ మహిళలకు తక్షణ రక్షణ కల్పించాలని కోర్టు సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. పౌరుడు మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగంలోని పౌరులుగా ప్రాథమికంగా జీవించే హక్కును ఉన్నతమైందిగా పరిగణించాలని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. పిటిషనర్లు సంబంధిత జిల్లాల్లో పోలీసులను సంప్రదించాలని, అయితే ఇప్పుడు ఈ కోర్టులో కేసు వేసిన పిటిషనర్లు సంబంధిత జిల్లాల్లో పోలీసులను సంప్రదించారని, కానీ తమకు ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితుల కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 12 రిట్ పిటిషన్లలో వివాదం ఒకేలా ఉన్నందున వాటిని ఉమ్మడి తీర్పు ద్వారా నిర్ణయిస్తున్నామని కోర్టు తెలిపింది. కేసు వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పిటిషనర్లు శాంతియుతంగా కలిసి జీవించే స్వేచ్ఛ ఉంటుందని, వారి ప్రశాంతమైన జీవితంలో ఎవరు జోక్యం చేసుకోకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషనర్లు విద్యావంతులైతే చట్ట ప్రకారం ఆమోదయోగ్యమైన విద్య, ఇతర ధ్రువపత్రాలను సమర్పించినట్లయితే వారు మేజర్లు అయితే ఏ పోలీసు అధికారి కూడా వారిపై ఎటువంటి బలవంతపు కేసు చర్య తీసుకోకూడదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సో అదండి సంగతి. మొత్తానికి సహజీవనం అనేది తప్పు కాదు అని చెప్పేసి ఒక ముద్రనైతే హైకోర్టు ఒక స్టాంప్నైతే గుద్దేసింది. మీరు ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు చేస్తున్నది తప్పు అని కానీ, లేదా మిమ్మల్ని ఎవరైనా మీ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో ఉన్నవారు కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఖచ్చితంగా కేసు ఫైల్ చేయొచ్చు, మీకు మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పేసి. సో ఇది అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు. సో మరి దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. మరి ఎట్లాంటి వాదనలు వినిపిస్తారు, మళ్ళా దీని మీద అసలు దీనికి సంబంధించి అసలు ఎలాంటి రివ్యూస్ వస్తాయి అనేది అయితే చూడాలి. సో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సహజీవనం పైన, అలాగే కోర్టు ఇచ్చిన తీర్పు పైన.